మేము 5,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా సదస్సులో మాట్లాడుతూ 5,000 ఖాళీలను పోలీస్ డిపార్ట్మెంట్ లో భర్తీ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఇది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువకులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు మరి పోలీస్ కానిస్టేబుల్ కావాలని, ఎస్ఐలు కావాలని ఎదురు చూస్తా ఉన్నారు. 2022 తర్వాత ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు. అంటే సుమారుగా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. కానీ పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది, మా ఒంటి మీద కాకి చొక్కా మెరవాలి, మా తల మీద 3 సింహాల టోపీ ఉండాలి అని చెప్పి పాపం కలలు అన్నటువంటి ఈ పోలీస్ ఆస్పిరెంట్స్ వాళ్ళ కళ నిజంగా ఈరోజు అడియాశలైపోయింది. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది. ఎందుకంటే 4 ఏళ్లు వేడి చేస్తే 5,000 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కాబట్టి ఈ పోలీస్ ఆస్పిరెంట్స్ యొక్క బాధ, వాళ్ళ యొక్క గోస తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు, ఈ పోలీస్ ఆస్పిరెంట్స్ యొక్క అభ్యర్థన మేరకు మరి పోలీస్ ఆస్పిరెంట్స్ తీసుకొని ఒక బృందంగా మేము ఈరోజు డీజీపీ సివి ఆనంద్ గారిని కలవడం జరిగింది. నా సమక్షంలోనే వీళ్ళ గోడు మొత్తం వెళ్ళబోసుకున్నారు. ఏ రకంగా కోచింగ్లకు వెళ్లి కోచింగ్ ఫీజులు కట్టలేక, ఆ ఇరుకైనటువంటి గాలి వెలుతురు లేనటువంటి గదుల్లో ఉండలేక, అటు తల్లిదండ్రులను ఫేస్ చేయలేక, సమాజానికి సమాధానం చెప్పలేక ఏ రకంగా సతమతమవుతున్నారో, లోపల ఏ రకంగా కుమిలిపోతున్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. మరి పోలీస్ శాఖలో 19,000 ఉన్నప్పుడు కేవలం 5,000 ఎందుకు రిక్రూట్ చేస్తున్నారు సార్? మొత్తం 19,000 రిక్రూట్ చేయండి, వాళ్ళ గోస కొంతైనా తీరుతుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. 4 ఏళ్ల పాటు రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళ వయస్సు కూడా పెరిగిపోయింది. కాబట్టి మరి పోలీస్ కానిస్టేబుల్కు ఉన్నటువంటి వయో పరిమితిని 32 నుండి 36కు పెంచండి, ఎస్ఐలకు సంబంధించినటువంటి వయో పరిమితిని 38కి పెంచండి అని చెప్పి కూడా మేము అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా జియో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు 125, 126 మార్కులు తెచ్చుకున్న వాళ్లకు జాబ్ రావడం లేదు. కానీ నగరంలో, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్లకు 80 మార్కులు వచ్చినా, 85 మార్కులు వచ్చినా వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి గూడాల్లో, తండాల్లో, పల్లెల్లో ఉన్నటువంటి పోలీస్ ఆస్పిరెంట్స్ మీరు కాపాడాలి అని చెప్పి కూడా మేము అభ్యర్థించడం జరిగింది. అన్ని అభ్యర్థనలు విన్నటువంటి డీజీపీ గారు సానుకూలంగా స్పందించారు. వారు కూడా చెప్పారు, మాకు కూడా అవసరం ఉంది, మ్యాన్ పవర్ అవసరం ఉంది, తప్పకుండా వీలైనన్ని ఎక్కువ పోస్టులు భర్తీ చేసే విధంగా మేము కూడా ప్రభుత్వానికి మా సైడ్ నుండి మేము విజ్ఞప్తి చేస్తాము, మీరు ఇచ్చినటువంటి అభ్యర్థనను కూడా మేము ప్రభుత్వానికి చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం, రికమెండేషన్ డీజీపీ గారు ఇస్తారు, పోలీస్ శాఖ ఇస్తుంది, కానీ మరి అల్టిమేట్ గా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వము ఆ రోజు హామీనిచ్చి గద్దెనెక్కిండ్లు. ప్రభుత్వం ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోవాలా. దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో మరి ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది ఆస్పిరెంట్స్ కోరుతున్నారు 19,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, జియో 46 రద్దు చేయాలి, పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క వయో పరిమితిని 38 ఏళ్లకు 36 ఏళ్లకు పెంచాలి అని చెప్పేసి వారు అభ్యర్థన చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కాంగ్రెస్ వస్తే మా దశ దిశ తిరుగుతుందని చెప్పి మరి చాలా మంది గూడాల నుంచి, తండాల నుంచి, పల్లెల నుంచి దిల్సుఖ్ నగర్కి వచ్చిండ్రు. కానీ ఈరోజు దిల్సుఖ్ నగర్ దిక్కులేని వాళ్ళ నగరం అయిపోయింది. అలానే కోటి ఆశలతోని, ఆశయాలతోని యువకులు అశోక్ నగర్కి వచ్చిండ్రు. కానీ అశోక్ నగర్ కాస్త ఈరోజు శోక నగరం అయిపోయింది, శోక సముద్రం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే
ఒక ప్రకటన విడుదల చేయాలి. పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని, అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి మరి ఒక ప్రకటన చేసినట్టయితే వాళ్ళ కొంత ఆశ మిగులుతుంది, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. మరి ఎందుకంటే ఇప్పటికే 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు నిరుద్యోగులు. మళ్ళీ అలాంటి ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ఒక ఆశాజనకమైనటువంటి ప్రకటన ఇవ్వాల్సిందే. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఈ లక్షలాది మంది ఆస్పిరెంట్స్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు దిల్సుఖ్ నగర్ దిల్లున్న నగరం అవుతుంది, మరి అశోక్ నగర్ ఆశల నగరం అవుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయాల్సిందే. ఈ సందర్భంగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా.